మనం ఎప్పుడు కూడా మనకంటే బాగా చదివే వాడితో కంపేర్ చేయాలి, అంతే కదా, పోటీ పడాలి కదా. వాడు బాగా చదువుతున్నాడు, మంచి మార్కులు వస్తున్నాయి, వాడు బాగా మంచిగా ఉన్నాడు, ఎవరితో గొడవ పెట్టుకోడు, బాగా చదువుకుంటున్నాడు అని చెప్పి చదువుతాడు. ఇప్పుడు బాగా చదువుకున్న పిల్లల్ని అమ్మ నాయన ఏం చేస్తారు? బాగా చదువు, బాగా ముద్దు పెట్టుకుంటారు, బాగా ఏం కావాడు కాదు. బాగా చదువుకోలేదు, వాడు రౌడీ మాదిరి ఉంటాడు, అల్లరి చేస్తుంటాడు, అప్పుడు అమ్మ నాన్న ఏమంటారు? అంతే కదా. అందువల్ల మీరు బాగా చదువుకొని బాగా పైకి వచ్చిన వాడు చూసి మీకంటే మంచి మార్కులు తెచ్చుకున్నాడు, మంచి క్రమశిక్షణతో ఉన్నాడు, హోంవర్క్ బాగా చేసేవాడు, అటువంటి వాడిని చూసి మీరు కూడా చాలామంది నాకు ఈ ప్రాంతం చూస్తే కొంచెం బాధగానే ఉంది. మీరు ఎట్టా ఉన్నారో కానీ ఒక పెద్ద ఇప్పుడు సుందర విజ్ఞాన భవనం బిల్డింగ్ ఎట్టుంది బాగుండా, తర్వాత బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ బిల్డింగ్ ఎట్లుంటాయి, చాలా బాగుంటాయి కదా. మరి మీ ఏరియా ఎట్లుంది? మనం కూడా అప్పుడు ఎందుకని వాళ్ళు అట్టున్నారు? వాళ్ళు బాగా చదువుకొని ఏందమ్మాయి నేను వాళ్ళందరూ బాగా చదువుకొని డబ్బులు సంపాదించుకొని డబ్బులు మిగిలించుకొని వాళ్ళు అంత పెద్దోళ్ళే. మనం ఏం చేస్తాం? డబ్బులు వస్తే తాగుతాం, సారాయి తాగి గంజాయి తిని అంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టి వాడు దొంగ, వాడు సంపాదించుకుని మమ్మల్ని మోసం చేసిండు, వీడు మోసం చేసిండు, మనం చేసే చెడ్డ పనులన్నీ కూడా వాడు చెప్తాం. అదే మనం కూడా వచ్చింది సంపాదించి అమ్మ నాయన ఇద్దరు సంపాదించింది 30,000 40,000 వస్తాయి, 10,000 ఖర్చు పెట్టుకొని మిగతా 20,000 పోగు చేసుకుని సంవత్సరానికి 2-3 లక్షల రూపాయలు సంవత్సరం చేస్తే ఆ డబ్బులు బాగా మంచి బిల్డింగ్ కట్టుకొని బాగా పిల్లల్ని చదివించుకొని అమ్మని బాగా చూసుకొని మంచి బట్టలు కొని వచ్చేసి అట్లా ఉంటే ఎట్లుంటుంది? ఇవన్నీ చేస్తే ఏమైంది? డబ్బులు లేకపోతే ఎంత కష్టం రా. ఇప్పుడు మనకి జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, అవి వచ్చినప్పుడు డబ్బులు కావాలంటే ఎవరు ఇస్తారు? మనము డబ్బు ఉన్నప్పుడేమో ఖర్చు పెట్టేస్తుంది, ఖర్చు పెట్టిన తర్వాత డబ్బులు లేనప్పుడు వాడిని పోయి అడగాల, వీడిని పోయి అడగాల, అదే నాకు 1000 రూపాయలు ఇరా, ఒక 500 ఇరా, ఒక 2,000 ఇవ్వరా అని అడగాలి, అంతే కదా. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? అడిగితే వాడే ఉంటాం, నా దగ్గర లేపోరా, నీకు ఎందుకు ఇవ్వాలరా అని అంటే అప్పుడు ఏం చేస్తాం? మనం అప్పు తెస్తాం. అప్పు ఎంత తెస్తాం? 5 రూపాయలు వడ్డీ, 6 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, ఎంత ఎక్కువ పెట్టి వడ్డీ పెట్టి తెస్తాం. వాడు టయానికి ఇవ్వకపోతే ఏం చేస్తాడు? టయానికి ఇవ్వకపోతే ఇంటికి వచ్చి అడుగుతాడు, ఏమన్నా మనం డబ్బులు తీసుకున్నాం అప్పు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు, గొడవ చేస్తాడు, అమ్మా నాయన తగులాడుతాడు, అంతే కదా. కొంతమంది రౌడీలు తీసుకొస్తాం, అంతే కదా. అసలు మనం ఎందుకు అట్లా చేయాలా? అట్లెందుకు చేయాలి? మనమే సంపాదించుకుంది అంతా కూడా దాచిపెట్టుకున్నాం అనుకో, బ్యాంకులో వేసుకున్నాం అనుకో, బంగారం కొనుక్కున్నాం అనుకో, వెండి కొనుక్కున్నాం అనుకో, అసలు ఒకరి దగ్గర పోయి చెయ్యి ఎందుకు చెప్పాలా? అర్థమైందని నేను చెప్పింది. ఇది చూడరా, ఒక డబ్బులు అంటే మనిషికి డబ్బులు ఉంటేనే ఏదైనా, డబ్బులు ఉంటేనే మంచి బట్టలు కొనుక్కోవచ్చు, బాగా మంచి ఎక్కడికైనా ఊర్లోకి పోవచ్చు, బాగా చదువు, ఇవన్నీ ఉంటాయి. అందువల్ల మనం అది తర్వాత పరిశుభ్రంగా ఉండాలి. ఇక్కడ చూస్తే పరిశుభ్రంగా ఉందా మీ కాలనీ? ఎక్కడంటే అక్కడ ఉచ్చబోస్తారు, ఎక్కడంటే అక్కడ దొడ్డి చూస్తారు, అసలు ఎక్కడైనా చెత్త వేస్తారు. ఆ సుందర విజ్ఞాన మందిరం ముందు చూసినవా ఎంత చెత్త ఉంటుంది తెలుసా? ఓ అమ్మ చెత్త. నీకేమనిస్తా చెత్త చూస్తే? అసహ్యంగా వాసన వస్తుంటుంది ఆడ. నేను అప్పుడప్పుడు దిగిపోతుంటా రోడ్డు మీద, అటు ముందే పోతే పట్టుకోవాలి మూతి. ఏం చేస్తావు? అప్పుడు వాసన వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు పెట్టుకుంటాం, అంతే కదా. అదే బాగుందనుకో మనం మండకపోతాం, కాగిపోతాయి ఇవన్నీ. అంటే మనము శుభ్రంగా లేకపోవటం, మన పరిసరాలు శుభ్రంగా లేకపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఎంతమంది భోజనం ఏదైనా తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కుంటారు? అందరు కడుక్కుంటారా? అందరూ కడుక్కుంటారా? స్నానం చేసి బాగా స్నానం చేస్తారు, 2 పూట్ల మంచి డ్రెస్ వేసుకోవాలి. అట్లాగే
మనం శుభ్రంగా ఉండటమే కాకుండా మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటున్నాం, శుభ్రంగా ఉందా లేదా? అట్లాగే మన ఇల్లు శుభ్రంగా, మన రోడ్డు కూడా శుభ్రంగా ఉండాలి, మన ఉండే రోడ్డు కూడా శుభ్రంగా ఉండాలి, అట్లా ఉండాలి. అట్లా లేకపోతే ఏమైంది, పరిసరాలంతా కూడా వరస్ట్గా ఉంటుంది. మనం అనుకోవాలా అమెరికాలో ఇట్లుంటుందా, లండన్లో ఇట్లుంటుందా, మనం ఎందుకు ఇట్లున్నాము అని మనకు రావాలి. ఆ జ్ఞానం వచ్చి మనమే పరిశుభ్రంగా అందరికి పోరాడాలా. వాళ్ళందరూ మన అమ్మ నాయన చెప్పాలి, నాయన అడుగుదాం కార్పొరేటర్ పోయి రోడ్డు బాగేయమని, లేదా పరిశుభ్రంగా ఉంచమని అని. కానీ ఎవరు అడగట్లే. మురికిలోనే పుడుతున్నారు, మురుగులోనే పెరుగుతున్నారు, మురికిలోనే చచ్చిపోతున్నారు. ఎవరు కూడా మా ఏరియా బాగుండాలి, మనం అంతా బాగుండాలి అనుకోవట్లా. ఎప్పుడైతే మురికుంటే ఏమైందిరా, మనకు మురికి ఉంటే ఎట్లుంటుంది, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, డెంగ్యూ వస్తుంది. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు కూడా బస్సులో కూర్చుంటారు, చుమ్మెక్కుని ఉమ్మేస్తాడు, కిళ్ళి వేసుకోవటం ఉమ్మేయటం. ఏమిది ఇది? రోడ్డు మీ నాయ సొమ్మ, రోడ్డు అందరిది కదా, రోడ్డు మీద ఉయ్యొచ్చా? కొంతమంది ఐస్ క్రీమ్ తింటారు, రోడ్డు మీద వేస్తారు ఆ కప్పు. అసలు ఎంత అసహ్యంగా ఉంటుందంటే, మనం ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందా అని వస్తుంది డౌట్. మీరందరూ కూడా ఎవడైనా ఉమ్మేస్తే వాడిని అడగాల, నాయన ఎందుకు ఉమ్మేస్తున్నావు? ఉమ్మేస్తే ఏమైంది, ఈగలు వచ్చి, దోమలు వచ్చి, క్షయ లాంటి టీబీ లాంటి రోగాలు. టీబీ లాంటి రోగం ఎట్టయితే తెలుసా, ఉమ్మిలో నుంచి ఈగ పడి, ఆ ఈగ వేరే పదార్థం అన్నం మీద పడి, ఆ అన్నం తిని ఫుడ్ తింటే మనకు కూడా క్షయ వస్తుంది. క్షయ అంటే తెలుసా, దగ్గుతుండు, అది క్షయ. అట్లా వస్తాయి. ఇంకా స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఎక్కడైతే చెత్త మీద దోమలు అన్నీ తిరిగి, ఆ దోమలు వచ్చి మనం కుడితే మన ఒంటి మీద చర్మ వ్యాధులు వస్తాయి, పుండ్లు వస్తాయి. ఎట్లా చేయాలి? ఈ దేశం ఎప్పుడు బాగుపడాలా? కనీసం మీరైనా కూడా పరిశుభ్రంగా ఉండండి. స్కూల్కి వెళ్ళినా ఎక్కడైనా పరిశుభ్రంగా ఉండాలి, శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, తిన్న తర్వాత తినక ముందు బాగా శుభ్రంగా స్నానం చేయాలి. అవన్నీ చేసి మీరు బాగా పరిశుభ్రంగా ఉంటే అప్పుడు మీరు బాగా ఉంటారు. మీరు చూడు ఎంత చక్కగా ఉండదు, ఎంత ఇప్పుడు చూడు అట్లా మీరంతా శుభ్రంగా ఉండాలి. ఓకే, తర్వాత పోతే బాగా చదువుకోవాలి. తర్వాత అమ్మా నాయన్ని గౌరవించాలా, అమ్మా నాయన చెప్పిన మాట వినాలా, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలా, ఎవరితో కూడా కొట్లాడకూడదు. ఈ పాపులర్ ఎంత బాగుందో అట్లా, నువ్వు బాగున్నావు కదా, అట్లా అందరూ కూడా బాగా పెద్దవాళ్ళని గౌరవిస్తూ బాగా చదువుకొని పైకి రావాలి. ఓకే, సరే. ఈసారి వచ్చిన ఇంకొక వేరే చెప్తా. ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఇప్పుడు ఏం చెప్పాను? పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది మీరు మరి ఆచరిస్తారా? లేకుండా చెప్పాడు ముసలోడు చెప్పాడు పోతే పోయింది అనుకుంటారా? అది ఓకే, బాగా చదవమ్మా వాళ్ళ పిల్లలు. ఓకే, క్రమశిక్షణ తోటి మంచి బాగా తర్వాత